మీరు నాకు ఎప్పటి నుంచో పరిచయం. నేను ఈ ప్రశ్న ఎప్పటి నుంచో అందరిని అడుగుదాం అనుకుంటున్నా కానీ ఆ సమయం రావట్లేదు. సరిగ్గా ఈరోజు నాకు అడగాలనిపించింది. సోషల్ మీడియా అనగానే ఇప్పుడు అంతా ట్రెండింగ్. ఏదైనా సరే ఇంకా నిమిషాల్లోనే ట్రెండ్ అయిపోతుంది. ప్లస్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఈ సోషల్ మీడియా ప్రభావం ఎంతవరకు ఉంది ఫస్ట్? ఓకే. సో ఒక్కటి మటుకు క్లారిటీగా చెప్పండి. ఈ సోషల్ మీడియాలో జరిగే ప్రమోషన్లు చూసి చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాలా మంది కాదు, 80% పీపుల్. ఎస్. అంటే ఒక ప్రాపర్టీ డైరెక్ట్గా వెళ్ళి చూసే అంత ఓపిక కూడా లేక, అవును, టైం లేక, లేదు అవతల వాళ్ళు చెప్పింది నిజమే, సెలబ్రిటీ చెప్పింది నిజమే అని చెప్పి చాలా మంది కొంటున్నారు. అవును, ఇప్పటికి అదే జరుగుతుంది. ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్. అవును, కేవలం అది ప్రమోషన్స్ కోసం వాళ్ళకి వచ్చే అమౌంట్ ఇది ఏదో ప్రమోట్ చేసుకోవడానికి. కానీ ఒక ప్రాపర్టీని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోకుండా ఎవరో చెప్పారు, ఏదో చేశారు, టీవీ ఛానల్లో వచ్చింది, లేదంటే యూట్యూబ్ ఛానల్లో వచ్చింది, లేదంటే సెలబ్రిటీ చెప్పారని చెప్పి చాలా మంది మోసపోతున్నారు. అవునండి. మోసపోవటం ఎంత పోతున్నారంటే మీకు తెలుసా, ఈ మధ్య బాగా బయటపడలేక చాలా మంది కూడా చెప్పుకోలేకపోతున్నారు. ఓకే. ఇదంతా దీనివల్ల. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక వీడియో చూసి కొంటున్నాం మనం, అది ఎప్పటికో 3 years 4 years ఆ ప్రాబ్లం ఏదైనా క్రియేట్ అయితే అప్పుడు బయటపడుతుంది. ఈ లోపు బయటపడదు. ఈ లోపు అంతా సాగిపోతుంది, ఎవడు రాసేవాడు ఆ టయానికి వస్తున్నాయి కదా. కానీ అలా ఇప్పుడు బయటకు వస్తున్నాయి చాలా వరకు. అవును. సో ఎంత వరకు ఇది సేఫ్ అనేది మీరు చెప్పండి సార్. సేఫ్ అయితే కానే కాదు, దానిలో డౌట్ లేదు సార్. మీరు ప్రాపర్టీ కొంటున్నారంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ యువర్ టైం బై డిఫాల్ట్. అది ఒక్కొక్క స్థాయికి తగ్గట్టు వాళ్ళకి ఆ రేట్ ఎక్కువ, ఆ ప్రైస్ ఎక్కువ. సే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక సామాన్యుడు ₹1,00,00,000 అనుకోండి. ₹1,00,00,000 తగ్గట్టు వాడు ఒక 10 ఏళ్ళు సంపాదిస్తే వచ్చిన ₹1,00,00,000 పెడుతున్నప్పుడు ఒక 4-5 days ఖచ్చితంగా డాక్యుమెంటేషన్, లీగల్, లొకేషన్, ల్యాండ్కి వెళ్ళి ఏ ప్రాపర్టీ కొంటున్నాడు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ బౌండరీస్ పర్ఫెక్ట్ ఉన్నాయా లేవా, ఇదే దాన్ని అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో లేకపోతే సేల్ డీడ్ చేస్తారా లేదా అని చూసుకోవడం అతని మోస్ట్ రెస్పాన్సిబిలిటీ. అంతేగాని XYZ హీరో పెట్టాడు, ఒక హీరోయిన్ పెట్టారు, దాన్ని ప్రమోట్ చేశారని చెప్పి ఓకే, అది ప్రమోషన్ యాక్టివిటీ దేనికోసం చేస్తారు? టు గ్రాప్ ది బయ్యర్స్. సో మీరు బయ్యర్గా మారండి, కానీ వాళ్ళని హీరో చెప్పాడు కాబట్టి మాత్రం, హీరోయిన్ చెప్పింది కాబట్టి మాత్రం హీరోయిన్ ఒకప్పుడు. అవునండి. ఇప్పుడు అంతా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్కి దే డోంట్ నో ద నాలెడ్జ్ ఆఫ్ అట్లీస్ట్ కదండి. వాళ్ళకు నాలా తెలుసా, ల్యాండ్ యాక్ట్ తెలుసా, ఇంకోటి తెలుసా, ULC తెలుసా, LRS తెలుసా, ఏం తెలుసా అని వాళ్ళు ఏదో చెప్తారు. ఈ సో లొకేషన్లో చాలా బాగుంది ప్రాపర్టీ కొనుక్కొని మీకు బాగుంటుంది అంటే మీ భవిష్యత్తుకు బంగారు బాట అంటే అయిపోతుందా? ఒక రకంగా రియల్ ఎస్టేట్ ని కామెడీ చేశారు సార్ సోషల్ మీడియా వచ్చింది. కరెక్ట్. అంటే సబ్జెక్ట్ ఉన్నది, అదే ఇందాక ఫస్ట్లో అన్నట్టు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఆల్వేస్ మ్యాటర్. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ చేసేది 10 minutes అవ్వచ్చండి. ఇప్పుడు డాక్టర్ చేసే వృత్తి 10 minutes అవ్వచ్చు. ఓకే. సో ఆపరేషన్ 10 minutes చేశాడంటే దాని వెనక బ్యాక్ ఎండ్లో డాక్యుమెంటేషన్ వర్క్ ఉంటుంది కదా. ఆయన ప్రీవియస్ హిస్టరీ ఏంటి, మెడికల్ చెకప్ చేసుకున్నాడా, పేషెంట్ ఎవరు, ఏం కదా, పేషెంట్ యొక్క హిస్టరీ ఏంటి, ఇవన్నీ స్టడీ చేసి ఆయనకు బీపీ షుగర్లు మీద ఉన్నాయా లేవా, లైక్ ఇట్స్ లైక్ ఏ కేస్ స్టడీ. సో రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే దట్ అడ్వైజర్స్ కొంతమంది ఉన్నారు. ఆ ప్రాపర్ అడ్వైజర్ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి వీ హ్యావ్ టు గో అండ్ టేక్ ఏ ప్రాపర్ ఇది తీసుకొని, సార్ ఇక్కడ ఉందా నిజంగానే లేదా అన్నది తీసుకొని వీ హ్యావ్ టు టేక్ ఏ ప్రాపర్టీ ఆల్సో. అదే కామెడీ అని నేను ఎందుకు అన్నానంటే, ఒకప్పుడు ప్రాపర్టీకి రకరకాల ఆఫర్లు పెట్టేవాళ్ళు, గోల్డ్ ఇలా. ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది. ఎలా అయిపోయిందంటే రీసెంట్గా నేను చూశాను, ఒక ఫ్లాట్ కొంటే ఆవు ఫ్రీ. ఇప్పుడు మీరు నవ్వుతున్నారు, మీరు దాదాపు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో. అవునండి. ఆవు అని నేను అంటలేదు సార్, ఆవుని తప్పంటలేదు, ఎవరిని తప్పంటలేదు. ఎలా చేశారంటే దీన్ని ఒక రకమైన ఏమంటారు దాన్ని, ఒక రకమైన సెంటిమెంట్లోకి తీసుకొని వెళ్ళారు. ఒక ప్రాపర్టీ ఒక ప్రాపర్టీ కొంటే ఆవు ఫ్రీ, లేదంటేనేమో ఒక ప్రాపర్టీ ఇది కొంటే బైక్ ఫ్రీ. ఇప్పుడు ఒక ప్రాపర్టీ మంచి ప్రాపర్టీకి వాళ్ళ చేతుల్లో ఉంటాయి. ప్లాట్ అంటున్నారు, ప్లాట్ కొంటే ఆవు మైట్ బి ఎమోషనల్ సెంటిమెంట్ కనెక్ట్ అవుతారని చెప్పేసి ఉండొచ్చు. మైట్ బి ఎమోషనల్ సెంటిమెంట్ ఏంటి సార్ బేసిక్? ఇప్పుడు నీకు నిజంగా ఆవు మీద ప్రేమ ఉంది అనుకోండి, మీరే కొనుక్కుంటారు, ఎంత అవుతుంది మామూలుగా? ఆ ప్రేమ ఉంటే నువ్వే కొనుక్కుంటావు. ఈ ఆఫర్లు ఎన్ని పెట్టి అసలు ఏం చేద్దామని ఇదంతా. నేను సేల్స్ అవ్వకనే కదండి అల్టిమేట్లీ. పిక్చర్ వీక్ ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటది బై డిఫాల్ట్. సేల్స్ ఉద్దేశించి అంటలేదు, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆవు మా గోమాత అమ్మవారు చూసి అంటున్నాను. రకరకాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఇవి కూడా తీసుకుని వచ్చారా? అది నేనైతే ఎక్కడ ఆవు కాన్సెప్ట్ మీరు విన్నారేమో, నేనైతే ఆఫర్లు విన్నాను.
బట్ ఆఫర్లు ఇవ్వడానికి బ్యాక్ ఎండ్లో కారణాలు ఏంటి అని అంటే సమ్హౌ టు గ్రాప్ ది ఆపర్చునిటీస్, ఎవరైతే టు గ్రాప్ ది బయర్స్ బేసికల్లీ. సో వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా నేను అనేది ఒక కౌ గురించి మాట్లాడలేదు, మార్కెట్ లో జరుగుతున్న ఆఫర్స్, రకరకాల ఆఫర్స్ కాబట్టి మంచిగుంటే చాలు కదా సార్, మనకి ఎన్ని ఆఫర్లు సిల్వర్ కాయిన్లు, గోల్డ్ కాయిన్స్, సంథింగ్ బ్లా 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 ఇస్తారండి. జనరల్ ఇవన్నీ ఇప్పుడు నుంచి ఉన్నాయి కాదు, ఇప్పుడు నుంచి ఉన్నాయి. ₹1,00,00,000 పెట్టుకునేటప్పుడు ఈ సిల్వర్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ కనపడతాయి కానీ ఆ ₹1,00,00,000 కనపడతాయి అప్పుడు కొనేవాడికి, అవునా కదా? అంటే దాంతో పాటు అట్లీస్ట్ అది వింటాడు. ఇప్పుడు ఇవన్నీ దేనికి అని అంటే సార్, వాళ్ళు ఆఫర్ తప్పే, ఆఫర్లు అనేది మనకి ఎప్పుడు ఉన్నది సార్. ఒకప్పుడు ఉంది, ఇప్పుడు ఉండిద్ది కూడా, ఫ్యూచర్లో కూడా ఉండిద్ది ఆఫర్లు. కాకపోతే దేనికోసం అని అంటే అవన్నీ టీజర్ లాంటివి, ఒక సినిమాకు టీజర్ లాంటివి. అంటే ఏదో ఉంది అక్కడ, ఒక ట్రైలర్ లాంటిది, టీజర్ లాంటిది. సినిమా థియేటర్కి రావడానికి అవి కారణాలు కదా. ఇది కూడా ఏంటంటే అసలు ఆ బిల్డింగ్ మీద ఆఫర్ పెట్టాడ పోయేద్దాంపా అంటాడు. అక్కడికి వచ్చాక ఫ్లోర్ పైన నచ్చింది అనుకోండి, కొట్టాడు కదా. ఇప్పుడు వాళ్ళేమి మీరు కొను పుష్ చేయట్లేదు. ఆఫర్ ఏం చేస్తుంది, ఆఫర్ మంచిదే పెట్టడం, దేనికోసం అక్కడి దాకా లాక్ రావడం కోసం. ఒక ప్రాపర్టీ దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చాక వాడి బడ్జెట్లో ఉంటేనే కొంటాడు. ఉద్దేశం మంచిదే ఆఫర్లు పెట్టడం, కానీ రకరకాలుగా దాన్ని కమిట్మెంట్స్ తోటి ఎంప్లాయీస్ కావచ్చు, రకరకాల సేల్స్ కోసం కావచ్చు, దాని అంతా ఇచ్చేస్తున్నారు మార్కెట్ ని అంతా గబ్బు పట్టి. కొంతమంది ఉన్నారులేండి, కొంతమంది జెన్యూన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. మార్కెట్ అది జరుగుతుంది సార్. నేను ఎవరు ఉద్దేశించట్లేదు, నిజంగా పబ్లిక్ లోకి విషయం తీసుకొని వెళ్ళాలి, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ప్రాపర్టీ కొనే ముందు దీనికన్నా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి అని మెయిన్ చెప్పడానికి ఉద్దేశంతోనే చెప్తున్నాం మనం. కరెక్ట్ సార్, నేను కాదని నేను ఏమంటున్నా అంటే బాటమ్ ఆఫ్ ది స్టోరీ, మీరు కానీ నేను కానీ అవసరం ఉందా, అవకాశం ఉందా, ఆశ వేరు. ఆశ అందరికీ ఉండదు. అవసరం ఉందా, అవకాశం ఉందా, ఆ అవకాశాన్ని క్రియేట్ చేసేది ఎవరు? ప్లాట్ వాళ్ళు అవ్వచ్చు, బిల్డర్లు అవ్వచ్చు. వాళ్ళు అవకాశం ఉన్నప్పుడు నీ దగ్గర అవసరం ఉండాలి, అవసరం ఉంటేనే కొనాలి. ఆ అవసరంలో కూడా నువ్వు హ్యావ్ టు గేజ్ ఇట్. ఎంత ఓకే, ఈ అవసరం నేను 1500 స్క్వేర్ ఫీట్ కొనుక్కోవాలా, 2000 స్క్వేర్ ఫీట్ కొనుక్కోవాలా, 3 కొనుక్కోవాలా, నా బడ్జెట్ ఏంటి, నా రిజర్వ్ ఫండ్స్ ఏంటి, నా లోన్ ఏంటి, నా జాబ్ కెపాసిటీ ఏంటి, బిజినెస్ చేస్తున్నానా, ఎన్ని ప్రీవియస్ లోన్స్ ఉన్నాయి, ఈ లెక్కలు వేసుకునే కొంటాడు. ఆఫర్ పెట్టేంత మాత్రాన టక్కున పోయి కొనేసేసి అరే కొనేసాము అంటే కొన్ని బిల్డర్స్ మాత్రం చేస్తారు. ఇట్స్ కాల్డ్ ఏ ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అక్కడ ఏదో మిస్ అవుతున్నారు అన్న ఫోమో క్రియేట్ చేసేసి కొంటారు. కానీ తర్వాత తిరిగి చూస్తే మళ్ళీ వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. ఎందుకంటే అరే వాళ్ళు కొన్నారు, వీళ్ళు కొన్నారు, వాళ్ళు కూడా మనం కొనకపోతే మిస్ అవుతామేమో అన్న కైండ్ ఆఫ్ దానిలో కొంటారు. తర్వాత రియలైజ్ అయ్యి దాన్ని క్యాన్సిలేషన్ చేసి బాబునాయన ఇక్కడ ఈ ప్రైస్ ఎక్కువ వద్దులేనని చెప్పేసి బ్యాక్ వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పగలరా? యా డెఫినెట్లీ సార్. మై నెంబర్ మైసెల్ఫ్ తారక రంగారెడ్డి. ఐ రిప్రజెంట్ ఏ కంపెనీ కాల్డ్ S2 Connects. అండ్ ద S2 Connects మీనింగ్ కూడా సమ్వన్ హ్యాస్ టు సే ఎస్ టు కనెక్ట్. సో కనెక్ట్ అవ్వడానికి ఎస్ చెప్పాలి అని. సో వీ గివ్ 100% జెన్యూన్ ప్రాపర్టీ అడ్వైజరీ. మార్కెట్లో 18 years నుంచి ఉన్నాం, ఎక్కడ డాట్ మార్క్ కూడా లేదు. ఎందుకంటే అవుతుంది, లేకపోతే లేదు. అంతేగాని ఈ డబ్బు వచ్చుద్దని చెప్పేసి నేను ఇందాక అన్నట్టు బావ బామ్మట్లు తమ్ముడు నమ్మరో కానీ తారక్ని పక్కన నమ్ముతారు. మరి కనీసం 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, దాని డౌట్ లేదు. ఎందుకంటే ఇచ్చున్నాం కూడా, కొన్ని XYZ కంపెనీ ఇచ్చున్నాం కూడా. సో మనం అంత జెన్యూన్గా ఉంటాం. నెంబర్ వచ్చేసి 832-833-0828.